ఇది ఎందుకు చిక్కుగా అవుతుంది? ఓకే. ఇది అతి ముఖ్యమైన విషయం ఇక్కడ. ఓకేనా? సో, అక్కడ ఎగ్జాక్ట్‌లీ ఏంటంటే, సపోజ్ మీరు ఎక్సెసివ్ మెడికేషన్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. లైక్ యూ ఆర్ యూజింగ్ మెడిసిన్ ఫర్ హైపర్‌టెన్షన్, హై బీపీ అండ్ మేబీ ఫర్ డయాబెటీస్. ఓకే. మధుమేహకు కూడా మీరు మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. అండ్ యూ ఆర్ యూజింగ్ మెడిసిన్ ఫర్ ద కొలెస్ట్రాల్ అండ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ అదర్ మెడిసిన్. ఓకే. లైక్ బ్లడ్ థిన్నర్స్. ఓకే. ఇది అన్నీ మీరు యూజ్ చేస్తుంటే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్ కంపోనెంట్స్ మన బాడీలో ఎక్కువైపోతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ మన బాడీలో ఉంటుంది. సో దానివల్ల మనకు ఏమవుతుందంటే 100% ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది బాడీలో. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్న హ్యాపీ హార్మోన్స్ కానీ ఆండ్రోజన్ లెవెల్ కానీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే ఈ ఆండ్రోజన్ లెవెల్ మనకు తగ్గింది అప్పుడు మేబీ 80-90% మనకు ఏమవుతుందంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ద సెకండ్ రీజన్ ఈజ్ ద డయాబెటీస్. డయాబెటీస్ ఉంటే కూడా మనకు 100% ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది.